రైల్వేలో లెవెల్ 1 పోస్టుల భర్తీకి గాను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు గ్రూప్ డి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది. ఈ గ్రూప్ డిలో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎంత టైం ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. గ్రూప్ డికి సంబంధించి సిలబస్లో భాగంగా 4 పార్ట్లుగా విభజించడం జరిగింది. ఒకటి మ్యాథమెటిక్స్, 2 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఈ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి ఫస్ట్ 2 పార్ట్లు చూడండి. ఏ మరియు బికి సంబంధించి దాదాపు మనకి ఇందులో 50 నుంచి 55 మార్కులు వచ్చే అవకాశం ఉన్నది. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. జనరల్ సైన్స్లో భాగంగా 25 నుంచి 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. జనరల్ అవేర్నెస్లో భాగంగా 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 90 మినిట్స్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దాదాపు 50 నుంచి 55 ప్రశ్నలు అండి. జనరల్ సైన్స్లో 20 నుంచి 25, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్లో 20 నుంచి 25 ప్రశ్నలు రావడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది మేల్ అండ్ ఫీమేల్కి ఉండడం జరుగుతుంది. మేల్కు సంబంధించి 1000 మీటర్లను 4 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటు 35 కేజీల వెయిట్ని 100 మీటర్ల దూరం 2 నిమిషాల్లో మోసుకెళ్ళాలండి. నెక్స్ట్ ఫీమేల్స్ చూసుకున్నట్టయితే 1000 మీటర్ల దూరాన్ని 5 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 20 కేజీల వెయిట్ని 100 మీటర్లు 2 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేల్స్కి అయితే 35 కేజీ, ఫీమేల్స్కి అయితే 20 కేజీ అండి. ఇక్కడ రన్నింగ్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1000 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 15 సెకండ్లు, ఇక్కడ ఫీమేల్స్కి అయితే 5 నిమిషాల 40 సెకండ్లు ఉండడం జరుగుతుంది. మరోసారి చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి సిలబస్ మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, టైం వచ్చేసరికి 90 నిమిషాలు. ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఆన్ కరెంట్ అఫైర్స్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చి మేల్కు ఫీమేల్కు సపరేట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. గ్రూప్ డికి లేదా రైల్వేకి సంబంధించి ఇన్ఫర్మేషన్ పొందడానికి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో గ్రూప్ డికి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చూద్దాం. థ్యాంక్ యూ.